మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనము. దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోవును. దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. మనకున్న దుఃఖము నిట్టూర్పును దేవుడు తొలగించి సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. నెమ్మది దయచేస్తాడు, సమాధానమును అనుగ్రహిస్తాడు. మనకు కావాల్సిన దీవులన్నీ కూడా దేవుడు దయచేస్తాడు. ఆనందాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనం ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు. మన ఎడల దేవుడు కృప చూపించే దేవుడుగా ఉంటున్నాడు. మనము కూడా దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి. దేవుని మాటకు మనం లోబడేవారిగా మనము ఉండాలి. దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. ఈ లోకంలో దేవుని కొరకు పరిశుద్ధులుగా మనము జీవించేవారిగా మనం ఉండాలి. దేవుడు మనల్ని పోషిస్తాడు. మనకు కావాల్సిన అక్కర్లన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. కరువుల సమృద్ధిని దయచేస్తాడు. ఏది కొదవ లేకుండా దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు మేలు చేస్తాడు, మనకు సహాయం చేస్తాడు. ప్రతిదినం కూడా దేవుని సన్నిధిలో మనం మొరపెట్టేవారిగా ఉండాలి. దేవునితో సహవాసం కలిగిన వారిగా మనము ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించేవారిగా మనము ఉండాలి. ప్రతిదినం కూడా మనం దేవునికి లోబడే వారిగా మనము ఉండాలి. దేవుని భయభక్తులు కలిగి మనము జీవించాలి. దేవుని మీద మనం ఆధారపడాలి. దేవుని ఆశ్రయించే వారిగా మనము ఉన్నట్లయితే దేవుడు ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఆదుకునే దేవుడుగా ఉంటున్నాడు. మనకు సహాయం చేస్తాడు. నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. మొదటి స్థానం మనం దేవునికి ఇచ్చేవారిగా మనము ఉండాలి. దేవుని మీద మనం ఆనుకునే వారిగా ఉండాలి. మన భారం అంతా కూడా దేవుని మీద మనం మోపేవారిగా ఉన్నట్లయితే ప్రతిదీ కూడా దేవుడే చూసుకుంటాడు. ప్రతిదీ కూడా దేవుడే సహాయము చేసే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి పరిస్థితుల్లో మనం దేవుణ్ణి ఆరాధించేవారిగా, దేవుని ఘనపరిచేవారిగా మనం ఉన్నట్లయితే దేవుడే సహాయము చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనం చేసే ప్రార్థనకు దేవుడు తప్పకుండా ప్రతిఫలము అనుగ్రహిస్తాడు. జవాబును దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు మనకు ఖచ్చితంగా విజయాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. క్షేమాన్ని దయచేస్తాడు. మన జీవితాల అద్భుతకరాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు. మనల్ని ధైర్యపరిచే దేవుడుగా ఉంటున్నాడు. బలపరుస్తాడు, ఆదరిస్తాడు. మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా నీకు స్తోత్రాలు. నా దుఃఖం నిట్టూర్పు ప్రభా అయా తొలగించి ప్రభా సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. నెమ్మది దయచేవాడు, హృదయ వేదన తొలగించేవాడవు నాయన. అయా నీకు స్తోత్రాలు ప్రభా. ఆనందాన్ని అనుగ్రహించే దేవుడవు నాయన. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. అయా మాకు మేలు చేసే దేవుడు, సమృద్ధి అనుగ్రహించే దేవుడు, క్షేమాన్ని దయచేసే దేవుడవు. అయా మా జీవితాల్లో అద్భుతకాల ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు ప్రభా. తన నీకు స్తోత్రాలు నాయన. తను నిన్ను మేము ప్రేమించేవారిగా ఉండాలి ప్రభా. యేసయ్యా నీ మాటకు లోబడే వారిగా ఉండాలి ప్రభా. అయా నీ యందు భయభక్తుల జీవితం దయచేయనైనా ప్రతిదినం ప్రభా నాయన నీ సన్నిధిలో మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా. చేసిన మేలును బట్టి నేను స్తుతించే బిడ్డలై ఉండాలి తండ్రి. నీకు వందనాలు ప్రభా. దేవ మేము నిన్ను ఆశ్రయించాలయ్యా. నీ మీద ఆధారపడటకు సహాయం చే దేవానికి స్తోత్రాలు ప్రభా. ప్రతి పరిస్థితుల్లో ప్రభా మాకు సహాయం చేసే దేవుడవు నాయన. అయా నీకు వందనాలు. కరువుల సమృద్ధిని అనుగ్రహించే దేవుడవు నాయన. అయా నువ్వు ఆదుకునే దేవుడవు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన తండ్రి. మాకున్న బాధ సమస్యలన్నీ కూడా ప్రభా తొలగించేవాడవు నాయనకి స్తోత్రాలు నాయన తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. అయా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడో ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు. మా దేశాన్ని కనుకరించండి అయ్యా నాయన. అయా నీకు వందనాలు. ప్రతి ఒక్కరికి తను మారుమనసు రక్షణ దయచే నాయన. అనారోగ్యంతో ఉన్న బిడ్డను స్వస్థపరచయానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. వారికున్న బాధ సమస్యలు తొలగించండి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన.
తండ్రి వరకు నప్పులు తీర్చి ఆశ్రయించి దీవించడానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి యేసయ్యా నీకు వందనాలు ప్రభు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన దేవుడు రీతిగా మనకు దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.